2025లో ఎవరైతే పీజీ సెట్ ద్వారా ఆర్ గేట్ ఆర్ జీప్యాట్ ద్వారా ఎవరైతే ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో మీకు వెబ్ ఆప్షన్స్ కన్నా ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో ప్రతి ఎంటెక్ కాలేజెస్లో మీకు రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎన్ఎస్ అంటే ఏంది, ఎన్ని సీట్స్ ఉంటాయి, అండ్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్టైపెండ్ డీటెయిల్స్ కావచ్చు, అండ్ మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి ఈ వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ప్రతి కాలేజ్లో మీరు ఎంటెక్ కావచ్చు, ఎంఫార్మసీ కావచ్చు, ఏ కాలేజ్ అయినా సో మోస్ట్లీ మనకు రెగ్యులర్ సీట్స్ ఉంటాయి, సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి, ఎస్ఎన్ఎస్ ఉంటాయి. సో ఫస్ట్ వీటి గురించి తెలుసుకోవాలి అండ్ ఏ ఆర్డర్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి కూడా ఇదే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఒక కాలేజ్ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, జేఎన్టీయూ. సో ఈ యూనివర్సిటీలో ఫస్ట్ ఓన్లీ రెగ్యులర్ సీట్స్ మాత్రమే ఉంటుండే ఒక 2022 వరకు, 2020 వరకు ఓన్లీ రెగ్యులర్ సీట్స్. సో ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎగ్జాంపుల్ ఒక స్పెషలైజేషన్, సపోజ్ సివిల్ స్పెషలైజేషన్లో ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్లో ఓన్లీ ఒక 20 సీట్స్ కావచ్చు, 16 సీట్స్ కావచ్చు, 24 సీట్స్ కావచ్చు, 12 సీట్స్ కావచ్చు, బేస్డ్ ఆన్ డిమాండ్ బట్టి వాళ్ళు ఇలా సీట్స్ ఉంటాయి. సో ఎంటెక్కి ప్రతి స్పెషలైజేషన్లో తక్కువ సీట్స్ ఉంటాయి, బీటెక్ లాగా 60, 120 అలా ఉండవు. సో ఈ రేంజ్లోనే మనకు సీట్స్ అయితే ఉంటాయి. సో ప్రీవియస్ 2020 బిఫోర్ అన్ని రెగ్యులర్ మోడ్లో ఉంటుండే. రెగ్యులర్ మోడ్ అంటే ఏం లేదండి, జస్ట్ తక్కువ ఫీజు. సో రెగ్యులర్ మోడ్ అంటే డైరెక్ట్ కౌన్సిలింగే, మీకు సెల్ఫ్ ఫైనాన్స్ అన్న కౌన్సిలింగే, ఎస్ఎన్ఎస్ అన్న కౌన్సిలింగే. కాకపోతే రెగ్యులర్ మోడ్ అంటే ఏంటంటే ఫీజు అనేది చాలా తక్కువ ఉంటుండే, 10,000, 15,000, 5,000 బిలో ఉంటుండే. సో ఎప్పుడైతే 2020 తర్వాత సో చాలామంది ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ కావచ్చు, సో ఎంటెక్ అనేది ఇంట్రెస్ట్ కాకుండా జస్ట్ హాస్టల్ ఫెసిలిటీస్ కోసం చాలామంది వచ్చేవాళ్ళు. సో దాన్ని మేజర్ ప్రాబ్లంగా వాళ్ళు ఏం చేశారంటే ఈ రెగ్యులర్ సీట్స్ని వాళ్ళు ఏం చేశారంటే కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కింద డిస్ట్రిబ్యూట్ చేస్తారు, కొన్ని ఎస్ఎన్ఎస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సపోజ్ ఒక కోర్స్ ఉంది, ఆ కోర్స్ రెగ్యులర్లో ఉండొచ్చు, సెల్ఫ్ ఫైనాన్స్లో ఉండొచ్చు, ఎస్ఎన్ఎస్లో కూడా ఉండొచ్చు. సో అలా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఇక్కడ మెయిన్గా సపోజ్ ఆ కోర్స్ రెగ్యులర్లోనే ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్లోనే ఉంటుంది, ఎస్ఎన్ఎస్లోనే ఉంటుంది. సో ఇప్పుడు ఇది మెయిన్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ మెయిన్ వచ్చేసి ఫీ అనేది వేరియేషన్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఎందుకు పెట్టారంటే సో కొంతమంది ఫీ ఎక్కువ పెడితే వాళ్ళు సపోజ్ ఇలా యూటిలైజ్ చేసుకోరు. సపోజ్ ఫీజు ఎక్కువ పెడితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కూడా ఫీజు ఎంత పెట్టినా కూడా నేను ఆ కోర్స్ చేయాలని వస్తారు. సో అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్కి సపోజ్ ఎగ్జాంపుల్ 60,000 ఫీజు ఉంటే ఎస్ఎఫ్కి దీనికన్నా కొద్దిగా ఎక్కువ ఫీ ఉంటుంది, ఎస్ఎన్ఎస్కి ఎస్ఎఫ్ కన్నా కొద్దిగా ఎక్కువ ఫీ ఉంటుంది. సో జస్ట్ వన్ పాయింట్ నేను ఏం చెప్తున్నా అంటే రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎన్ఎస్ అనేది స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఫీ స్ట్రక్చర్ అనేది పెంచుతారు. సో ఇక్కడ ఎస్ఎన్ఎస్లో కొద్దిగా ఎక్కువ ఫీ ఉంటుంది. అప్పుడు రెగ్యులర్ మోడ్లో ఈ ఫీ చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఫీ పే చేసుకొని వాళ్ళైతే కోర్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎన్ఎస్ ఈ ఆర్డర్లో మాత్రం మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. సపోజ్ ఒక కాలేజీలో ఒక కోర్స్ ఉంది, ఆ కోర్స్ రెగ్యులర్ మోడ్లో ఉంది, ఎస్ఎఫ్లో ఉంది, ఎస్ఎన్ఎస్లో కూడా ఉంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి, సపోజ్ ఏ అనే ఒక కోర్స్ ఉంది, అది రెగ్యులర్లో పెట్టండి ఫస్ట్ వెబ్ ఆప్షన్. నెక్స్ట్ ఏ కోర్సే ఎస్ఎఫ్లో పెట్టండి, నెక్స్ట్ ఏ కోర్సే ఎస్ఎన్ఎస్లో పెట్టండి. అండ్ కొన్ని కాలేజెస్లో ఓన్లీ రెగ్యులర్నే ఉంటాయి, ఆ రెగ్యులర్ మాత్రం పెట్టండి. ఓన్లీ ఎస్ఎఫ్లోనే ఉంటాయి, ఎస్ఎఫ్ మాత్రం పెట్టండి. ఎస్ఎన్ఎస్లో ఉంటే ఎస్ఎన్ఎస్లోనే పెట్టాలి. సో పక్క మ్యాండేటరీగా ఎస్ఎఫ్లో ఉండాలి, ఎస్ఎన్ఎస్లో ఉండాలి, రెగ్యులర్లో ఉండాలి, మ్యాండేటరీ ఏముండదు. సో మీకు ఆ కాలేజీలో రెగ్యులర్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ రెగ్యులర్కి ఇవ్వండి, ఎస్ఎఫ్, ఎస్ఎన్ఎస్ ఉంటే ఎస్ఎఫ్కి ఇవ్వండి, ఓన్లీ ఎస్ఎన్ఎస్ ఉంటే ఎస్ఎన్ఎస్ మాత్రం పెట్టాలి. సో ఇది మెయిన్ పాయింట్. ఓన్లీ ఫీ వేరియేషన్ చేంజ్ అవుతుంది, రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎన్ఎస్ ఈ విధంగానే మీరైతే వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఇవ్వాలి. సో ఇది ఇంటెక్ టైప్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ 2 టైప్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి యూనివర్సిటీ కాలేజెస్, సెకండ్ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్. సో యూనివర్సిటీ కాలేజెస్లోనే మనము రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎన్ఎస్ అనేవి చూస్తాం. ప్రైవేట్ కాలేజ్లో అన్ని రెగ్యులర్ మోడ్లోనే ఉంటాయండి. సో ఈ యూనివర్సిటీలోనే రెగ్యులర్, ఎస్ఎఫ్, ఎస్ఎన్ఎస్ ఉంటాయి. సో ఇది మెయిన్ పాయింట్. సో రెగ్యులర్లో మనకు ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి, యూనివర్సిటీ కాలేజెస్ ఉంటాయి. సో ఎవరికైతే మంచి ర్యాంక్స్ వచ్చాయో యూనివర్సిటీ కాలేజెస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. అండ్ మీరు ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసి మీరు సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సపోజ్ మీకు ప్రైవేట్ కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుకుంటే మీరు అలా కూడా పెట్టుకోవచ్చు, మీ యొక్క ఇంట్రెస్ట్. కాకపోతే యూనివర్సిటీ కాలేజీలో హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు, మీకు అకామిడేషన్ కావచ్చు, సో లైబ్రరీ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, కొద్దిగా ప్లేస్మెంట్స్ కావచ్చు, అన్నీ ఉంటాయి మీకు యూనివర్సిటీలో. టాప్ ప్రైవేట్ కాలేజ్ కూడా మీరు పెట్టుకోవచ్చు, అందులో కూడా ప్లేస్మెంట్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అన్నీ బాగుంటాయి. ఒకటి ఏంటంటే హాస్టల్ ఫీజు, హాస్టల్స్ కొన్నిట్లో ఉండవు, కొన్నిట్లో ఉంటాయి, కాకపోతే ఎక్కువ ఫీ ఉంటాయి. ఇదే యూనివర్సిటీ అంటే ఓన్లీ అకామిడేషన్ లైక్ మిస్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి, అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది. సో అది మనకు యూనివర్సిటీ కాలేజెస్.
నెక్స్ట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. సో ఏ యూనివర్సిటీలో అయినా మినిమం 60,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఫీజు. మ్యాక్సిమం వచ్చేసి 1,00,000. సపోజ్ రెగ్యులర్ మోడ్లో ఒక కోర్స్ 60,000 ఉంటే ఎస్ఎఫ్లో 70,000 ఉండొచ్చు, ఎస్ఎన్ఎస్లో 1,00,000 ఉండొచ్చు. సో నేను కాలేజ్ పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ప్రీవియస్ ఇయర్స్ అంటే 2024లో ఎలా ఫీ స్ట్రక్చర్ ఉన్నాయి అవి నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో కూడా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అయ్యి చూడండి. అండ్ ఈ రేపు మనకు వెబ్ ఆప్షన్స్ కన్నా ఒక డే ముందే మనకు 2025కి సంబంధించిన కాలేజ్ లిస్ట్ అప్డేట్ చేస్తారు. అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అవి మాత్రమే మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో మ్యాక్సిమం ఫీ వచ్చేసి 1,00,000, 1,15,000, 1,50,000 వరకు కూడా ఉంటాయి. కొన్ని టాప్ కాలేజెస్ 1,50,000 వరకు కూడా ఉంటాయి. సో ఆ పీడిఎఫ్స్లో మీరు ప్రాపర్గా చూసుకున్న తర్వాతనే మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇది ఫీ గురించి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్. సో ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుందో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కదండి. సో ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ క్యాండిడేట్ లైక్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళు, 2025 పెట్టిన వాళ్ళు అండ్ లోవర్ వచ్చిన వాళ్ళకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. పీజీ సెట్ ద్వారా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఎంటెక్ కావచ్చు, ఎంఆర్ కావచ్చు, ఎంఫార్మసీ కావచ్చు అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సపోజ్ మీరు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు అయితే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్. సో మీ కాలేజీలో 1 year ఫీజు ఎంత అయితే ఉంటుందో అది మొత్తం ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. జీరో ఫీజు, జస్ట్ ఒక 100 రూపీస్ మీకు గ్రీన్ ఫండ్ ఉంటుంది, అంటే ఆ కాలేజ్ని బుక్ చేసుకోవడానికి 100 రూపీస్ మీరు పే చేయాలి. నెక్స్ట్ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అందరూ ఎంటెక్ వాళ్ళకు 57,000 per year వస్తుంది. అదే ఎంఫార్మసీ వాళ్ళకు 90,000 to 1,00,000 వరకు వస్తుంది. బేస్డ్ ఆన్ కొన్ని కాలేజ్ 90,000 వస్తుంది, కొన్ని కాలేజ్కి 1,00,000 వస్తుంది. సో ఇది మనకు బీసీ కావచ్చు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. సో ఇది మనకు ఎంటెక్ వాళ్ళకు ఇయర్కి 57,000 వస్తుంది. సో సెమిస్టర్కి ఎంత వస్తుంది? 28,500. అదే ఎంఫార్మసీ వాళ్ళకు 90,000 to 1,00,000 వస్తుంది. సెమిస్టర్కి ఎంత వస్తుంది? 45,000 to 50,000 వస్తుంది. సో మీకు సీట్ అలాట్మెంట్ అయినప్పుడు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు డిస్ప్లే అవుతుంది. బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు ఎగ్జాంపుల్ 40,000 ఉంటే ఆ 40,000లో నుంచి ఈ 28,500 తీసేసి రిమైనింగ్ 11,500 ఏదైతే ఉంటుందో అది మీరు పే చేయాలి. అదే ఎంఫార్మసీ కూడా సేమ్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇంత వస్తుంది, రిమైనింగ్ ఎంత అమౌంట్ ఉంటుందో అది మీరైతే పే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గేట్ జీప్యాడ్ ద్వారా ఎవరైతే అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు, కాకపోతే స్టైపెండ్ ఉంటుంది. సో మంత్లీ మీకు 12,400 ఎవ్రీ మంత్ పడుతుంది. సో మీకు ఆల్మోస్ట్ 2 years పడుతుంది. సో ఎవ్రీ మంత్ మీకు 12,400 మీ అకౌంట్లోనే పడుతుంది, మీరైతే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫీ అనేది మొత్తం మీరు పే చేసుకోవాలి. సో మీకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఏం రాదు. మీరు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, ఏ కేటగిరీ అయినా మీరు గేట్ జీప్యాడ్ ద్వారా వెళ్తే 12,400 అమౌంట్ వస్తుంది. మీరు ఫీ ఎంత అయితే ఉంటుందో అది మీరు సీట్ అలాట్మెంట్ అప్పుడు పే చేసుకోవాలి ఫీజు, ఏ సీట్ అయినా ఏ కాలేజ్ అయినా. సో ఇది మెయిన్ పాయింట్. గేట్ జీప్యాడ్ ఓన్లీ పీజీ సెట్ వాళ్ళకే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో మీకు ఎలాంటి స్టైపెండ్ అయితే రాదు. సో మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది తెలంగాణ గవర్నమెంట్ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్. సో సీట్ అలాట్మెంట్ వచ్చాడు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు మీకు డిస్ప్లే అవుతుంది సీట్ అలాట్మెంట్ మీద. సో మీకు ఎంతైతే పింక్ కలర్లో ఎంత అమౌంట్ ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఓన్లీ 100 రూపీస్ చూపిస్తుంది. బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎంత పింక్ కలర్లో ఉంటుందో అది చూపిస్తుంది. అండ్ గేట్ జీప్యాడ్ వాళ్ళైతే మొత్తం ఫస్ట్ సెమిస్టర్ ఫీజు మొత్తం మీరు పే చేసుకోవాలి ఆన్లైన్లో. సో ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 26th 27th రోజు మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు phase 1 వెబ్ ఆప్షన్స్ అని. అది వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేసి మీకు నచ్చిన కాలేజెస్, నచ్చిన స్పెషలైజేషన్స్, సో రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎన్ఎస్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క కాలేజ్ యాడ్ చేయాలి. సో యాడ్ చేసి మీరైతే సబ్మిట్ చేయాలి. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెబ్ ఆప్షన్ ప్రాసెస్ కావచ్చు అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో. 26th 27th రోజు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఎడిట్ అంటే యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, రీఅరేంజ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఫ్రెష్గా కూడా పెట్టుకోవచ్చు ఎడిట్ ఆప్షన్ అంటే. సో ఫైనల్గా సబ్మిట్ చేస్తే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ర్యాంక్, కేటగిరీ అండ్ వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టారు దాని ఆధారంగా మీకైతే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో సీట్ అలాట్మెంట్ వచ్చేసి 1st September రోజు వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు phase 1 సీట్ అలాట్మెంట్ అని. అది క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు సీట్ వచ్చిందా రాదా అనేది డిస్ప్లే అవుతుంది. సో అందరికి సీట్ రాదండి. సో కొంతమందికి మాత్రమే సీట్స్ వస్తాయి, ఎందుకంటే సీట్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి. సో సీట్ వచ్చిన వాళ్ళకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ లేకపోతే మళ్ళీ phase 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో మనకు ఆన్లైన్లోనే మీరైతే ఫీ పేమెంట్ చేయాలి. సో ఫీ పేమెంట్ చేసి కాలేజ్కి కూడా రిపోర్ట్ చేయాలి phase 1లో ఖచ్చితంగా 2 to 6th September. సో ఈ డేట్స్ మారచ్చు, అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఇక్కడ ఓన్లీ 3 steps ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి,
సీట్ వస్తే ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ తర్వాత కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సీట్ రాని వాళ్ళు కావచ్చు, రిజెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, మళ్ళీ ఫేజ్ 2 ఉంటుంది. ఫేజ్ 2లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మేనేజ్మెంట్లో వెళ్ళే వాళ్ళు మీరైతే ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి ఒక 20% ఆఫ్ సీట్స్ మీకు మేనేజ్మెంట్లో ఉంటాయి. ప్రైవేట్ కాలేజెస్లో ఉస్మానియా, జేఎన్టీలో అయితే ఉండవు. సో డైరెక్ట్ వెళ్ళి మీరైతే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎస్ఎఫ్ కావచ్చు, ఎస్ఎన్ఎస్ కావచ్చు, రెగ్యులర్ ఎందులో అన్నా జాయిన్ అవ్వండి. మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది యాజ్ పర్ యువర్ క్యాస్ట్. కాకపోతే ఇక్కడ ఫీ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ కన్నా ఎస్ఎఫ్లో ఎక్కువ ఉంటుంది, ఎస్ఎఫ్ కన్నా ఎస్ఎన్ఎస్ ఉంటుంది. సో మీరైతే ఆ పీడిఎఫ్స్లో చూసుకోవచ్చు. అండ్ ఎవరైతే గేట్ జీప్యాట్ మీరు ఎస్ఎఫ్లో జాయిన్ అయినా, ఎస్ఎన్ఎల్లో జాయిన్ అయినా, మీరు ఎస్ఎఫ్ రెగ్యులర్ ఎందులో జాయిన్ అయినా ఫీజు మీకు స్టైపెండ్ అయితే మంత్లీ వస్తుంది. సో మీరు ఇక్కడనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ జాయిన్ అయినా మీకు అయితే స్టైపెండ్ వస్తుంది. అండ్ పీడిఎఫ్లో కింద మీకు ఎస్ఎన్ఎస్ అంటే మీకు సెల్ఫ్ ఫైనాన్స్ వితౌట్ ఏఐసిటీ స్కాలర్షిప్ అని ఉంటుంది. సో మీకు అక్కడ ఉంటుంది. కాకపోతే వాళ్ళు ప్రాపర్గా ఎవ్రీ ఇయర్ అదే ఎడిట్ ఆప్షన్ వితౌట్ చేంజింగ్ దట్ ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు. కాబట్టి మీరైతే కంగారు పడకండి. మీరు గేట్ ద్వారా ఎక్కడ జాయిన్ అయినా, ఏ సీట్లో జాయిన్ అయినా, ఏ ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎందులో జాయిన్ అయినా మీకైతే స్టైపెండ్ వస్తుంది. సో చాలామంది ఎస్ఎన్ఎస్ ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ వితౌట్ ఏఐసిటీ స్కాలర్షిప్ ఉంది కదా అని అనుకుంటారు. కాకపోతే వస్తుంది. సో ఇది ఆల్ ఇండియా వైడ్ కాబట్టి మీకైతే ఎలాంటి ప్రాబ్లం కాదు. సో పీజీ సెట్ వాళ్ళు అది ఎవ్రీ ఇయర్ అట్లనే ఇస్తారు. సో చాలా మంది ఎస్ఎన్ఎస్ అని పెట్టారు. కాకపోతే ఎస్ఎన్ఎస్లో కూడా వస్తుంది. సో మీరైతే పెట్టుకోండి. మీకు పక్కా జేఎన్టీయూస్ మనీ కావాలంటే రెగ్యులర్ ఉంటే రెగ్యులర్ పెట్టండి, ఎస్ఎఫ్లో ఉంటే ఎస్ఎఫ్ పెట్టండి, ఎస్ఎన్ఎస్ అయితే ఎస్ఎన్ఎస్లో పెట్టండి. సో ఈ 3 పెడితేనే మీకు సీట్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ సీట్స్ ఉంటాయి ప్రతి స్పెషలైజేషన్లో. సో మీరు ఆ పీడిఎఫ్స్ అన్నీ చూడండి. చూసిన తర్వాత మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, కాలేజెస్ లిస్ట్. సో ఫస్ట్ ఏ కాలేజ్ పెట్టుకోవాలి, సెకండ్ ఏ కాలేజ్, థర్డ్ ఏ కాలేజ్, అండ్ స్పెషలైజేషన్స్. సో నాకు ఎగ్జాంపుల్ సివిల్ అనుకోండి. సివిల్లో మనకు ట్రాన్స్పోర్టేషనా, జియోటెక్కా, సో వాటర్ రిసోర్సా, లేకుంటే స్ట్రక్చర్సా. సో ఇలా మీరు ప్రియారిటీ ఆర్డర్. సో కాలేజ్ ఇంపార్టెంట్ అండ్ మనకు ఇక్కడ స్పెషలైజేషన్ కూడా ఇంపార్టెంట్. సో అవన్నీ మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ మీకు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ 26, 27 రోజు మీరు పెట్టుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు కాలేజ్ లిస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. సో దట్ మీరు చూసి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఏ స్పెషలైజేషన్, ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంది అవన్నీ మీరు చూసుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ కన్నా ముందు మనకు 25th రోజు మనకు అప్డేట్ చేస్తారు కాలేజెస్ వెబ్సైట్ 2025కి సంబంధించిన అప్డేటెడ్ కాలేజ్ లిస్ట్. అందులో ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది, స్పెషలైజేషన్స్ కావచ్చు, అవన్నీ అప్డేట్ చేసిన తర్వాత లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.